బ్యాక్ టు మంజుల చింతకాయ ఛానల్. ఏంటంటే వ్లాగ్ ఈరోజైతే నేను మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అంటే ఎవరికైనా ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో హాలిడేస్ వచ్చి కూడా చాలా డేస్ అయిపోయింది. హాలిడేస్ రాగానే అన్ని టెంపుల్స్ వెళ్ళడం, అలాగే ఫామ్ హౌస్లో స్పెండ్ చేసి రావడం అంతా అయిపోయింది. ఇప్పుడైతే స్కూల్ ఓపెన్ కావడానికైతే 15 days ఉన్నాయి. సో మేమైతే అందుకే లాస్ట్ ట్రిప్ అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో అక్కడ వెళ్దాం. లగేజ్ అయితే ఇంత రెడీ అయింది. ఇప్పుడు ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి అయితే చాలా బాగుంటుంది. ఇంకా సిగ్నల్స్ కూడా ఎక్కువ ఉండవు. ఓన్లీ 2 సిగ్నల్సే ఉంటాయి. 45 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇంకా చెప్పాలంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో మొత్తం అయితే గ్రీనరీ ఉంటుంది. రోడ్డు కూడా అయితే నీట్గా ఉంటుంది. ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. చూడండి మీరే. వెళ్తుంటే మనకు మొత్తము అశోక చెట్లు, పెద్ద పెద్ద మర్రి చెట్లు అయితే కనిపిస్తాయి. అశోక చెట్లు అయితే ఇప్పుడు ఉండడం చాలా తక్కువ అయిపోయాయి. కానీ ఇక్కడ మిలిటరీ ఏరియా కాబట్టి ప్రతి ఒక్క చెట్టు అయితే వాళ్ళు నాటుతారు. ఏరియా కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి మేము వెళ్తుంటే నైట్ టైము తక్కువ, కానీ డేలో మేము వెళ్తుంటే ఒక్కొక్కసారి మాకు పికాక్ అయితే కనిపిస్తాయి. అందరూ చూస్తుంటారు, సెల్ఫీలు అయితే తీసుకుంటారు. ఇక్కడ నుంచి మనకు ప్రతి ఒక్క ఫ్రూట్ అయితే దొరుకుతుంది. అన్ని ఫ్రూట్స్ అయితే అమ్ముతారు ఇక్కడ. చూడండి, మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోసే ఎక్కువ అమ్ముతున్నారు ఇక్కడ. ప్రతి ఒక్క ఫ్రూట్ దొరుకుతుంది. ఆరెంజ్, యాపిల్, పైనాపిల్ అలాంటి ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. పక్కనే రైల్వే స్టేషన్లో కొంచెం వర్క్ ఉందని చెప్పేసి మేమైతే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది.
వెళ్ళిన అక్క నేను ఒక్కసారి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. సో స్ట్రైట్కి వెళ్తే మమ్మీ వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి అయితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కనైతే తీసుకొని అక్కడి నుంచి అయితే అందరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. దగ్గర నుంచి అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి అయితే ఏం కదలాలిగా టెంపుల్. అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. పైనుంచి హాయ్ చెప్తుంది మా అక్క వాళ్ళ పాప. మా పాప అయితే పైకి వెళ్ళిపోతూనే ఉంది. మేము వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అక్క కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు పైకి వెళ్ళేసి అక్కను కూడా తీసుకొని మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము. అక్క వాళ్ళ ఇంటి నుంచి కూడా వచ్చేసాము. ఇంటికి దగ్గరలో ఉన్నాము అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. మమ్మీ అయితే వెయిట్ చేస్తుంది. మేము చాలా రోజులైంది వెళ్ళి. సో మా కోసం అయితే అందరు వెయిట్ చేస్తున్నారు. సో మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అందరం అయితే దిగేస్తున్నాము ఆటో. సో మమ్మీ వాళ్ళ ఇల్లు అయితే ఇదేనండి. అందరం మా పిల్లలు అయితే లోపలికి వెళ్ళిపోయారు. సైకిల్ తెచ్చుకున్నాను అనమాట మా బాబు. రోజు సాయంత్రం తొక్కడానికి సైకిల్ అయితే విప్పుతున్నారు. మమ్మీ వాళ్ళ ఇల్లు అయితే ఇదేనండి. సో ఇంకా మేమైతే ఇప్పుడు ఇంట్లోకి అయితే వెళ్తున్నాము. చూడాలి ఏ సర్ప్రైజ్ అవుతారో. సో ఆ రోజు మండే కదా, మేమైతే నాన్ వెజ్ అయితే తినము. ఫాస్టింగ్ అనమాట. మమ్మీ, అక్క, నేను ముగ్గురము. సో అన్నం, వంకాయ, ఆలుగడ్డ అయితే వండేసింది. మేము వచ్చేసరికి వేడివేడిగా సో తినేసిన తర్వాత రెస్ట్ తీసుకున్నాక సో 5 o'clock అయితే మళ్ళీ పిల్లలు షటిల్స్ ఆడుకోవడం, సైకిల్ తొక్కడం అయితే స్టార్ట్ చేశారు. మా తమ్ముడు అనమాట, మామ అల్లుడు అయితే క్రికెట్ ఆడుతున్నారు. డాడీ వాళ్ళ తమ్ముడు అనమాట, బాబాయి.
తీసుకురా. దా तो फील्डिंग चेय फर्स्ट सेकंड बैटिंग लास्ट नाది అరుణ్ క్యాచెస్ ఇస్తా మంచిగా ఫస్ట్ షాట్. మా అక్క వాళ్ళ పాప అనమాట. సైకిల్ తొక్కడం చాలా రోజులైంది. సో మళ్ళీ ఒకసారి అయితే ప్రాక్టీస్ చేసుకుంటాను. సో వీడియో మొత్తం ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ మాత్రం మర్చిపోకండి. మా డాడీ కూడా బాయ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. బాయ్.